హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మామిడి తొక్కు పచ్చడి పాత పద్ధతిలో ఎలా చేసుకునేవారో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పుల్లటి 4 పెద్ద మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని ఎండలో 1 అవర్ పాటు ఉంచుకోవాలి. తరువాత ఫుల్గా తొక్క తీయకుండా మీకు వీడియోలో చూపించిన విధంగా చెక్కు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే తొక్కతో అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 మామిడికాయలను తొక్క తీసుకున్న తరువాత మనం మాగాయ ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మామిడికాయలను బద్దలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉప్పు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలను ఒక పూట ఎండలో పెట్టుకోవాలి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడిని పాతకాలంలో ఎలా చేసుకునేవారో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి కోసం రోలును తడి లేకుండా పొడిగుడ్డతో బాగా తుడుచుకోవాలి. తరువాత మనం ఎండలో కాసేపు ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కళ్ళుప్పును వేసుకుని దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఏ నిల్వ పచ్చళ్ళకైనా సరే ఇలా కళ్ళుప్పుని మాత్రమే వేసుకోవాలి. సాల్ట్ అసలు వేయకూడదు. ఒకవేళ కావాలంటే ఈ కళ్ళుప్పుని ఎండలో పెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ పసుపుని వేసుకోవాలి. అలాగే 24 వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయను ఈ విధంగా పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇంకో 2 స్పూన్స్ కళ్ళుప్పుని వేసుకోవాలి. ఇంకొంచెం మిగిలిన మామిడికాయ ముక్కలను వేసుకుని దంచుకోవాలి. ఈ పచ్చడిని సేమ్ ఇదే ప్రాసెస్లో మామిడికాయలను తురుముకుని కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా నలిగిన తరువాత 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఈ పచ్చడిలో కారం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మరొకసారి బాగా దంచుకోవాలి. ఒకవేళ ఈ రోలు అవైలబుల్గా లేకపోతే కావాలంటే మీరు మిక్సీలో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో కన్నా ఇలా రోటిలో పచ్చడిని చేసుకుంటే టేస్ట్ వచ్చేసి చాలా అదిరిపోతుంది. ఇలా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగిలేటట్టు దంచుకుని ఒక ప్లేటులోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత చూసుకుని వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 24 వెల్లుల్లి రెబ్బలు అంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయను చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలను వేసి వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఒక చిన్న టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి. నాలుగు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత చివరిగా కరివేపాకుని వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత మనం ముందుగా రోటిలో దంచుకుని ఉంచుకున్న మామిడికాయ తొక్కు పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తరువాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇంకొక 1/2 గ్లాసు గాను నూనెను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక చిన్న తడకా ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కాసేపు డ్రైగా వేగనివ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా బాగా చల్లారిన తరువాత మనం డ్రైగా వేయించుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. ఈ మామిడి తొక్కు పచ్చడికి 4 పెద్ద మామిడికాయలు, 220 గ్రాముల గాను నూనె, 4 స్పూన్స్ కారం, రుచికి సరిపడా అంటే 4 స్పూన్స్ కల్లుప్పు, 2 టీ స్పూన్స్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులను తీసుకున్నాను. మరియు 70 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఒక గాజు సీసాలోకి లేదా గాజు జాడీలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల పాటు పాడవకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మామిడి తొక్కు పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఇలా వేడివేడి అన్నంలో ఈ మామిడి తొక్కు పచ్చడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మామిడి తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.